తెలంగాణలో ఉన్నన్ని రోజులు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది వార్తల్లోకి ఎక్కేది. న్యూస్ను ఆమె టార్గెట్ చేస్తారా లేదా న్యూసే ఆమె చుట్టూ తిరుగుతుందో తెలియదు, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంలో ఆమె వైరల్ అవుతూనే ఉంటారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ కి ట్రాన్స్ఫర్ అయ్యాక ఆమ్రపాలికి పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు ఇచ్చింది ఆ రాష్ట్ర సర్కార్. అలా ఛార్జ్ తీసుకున్నారో లేదో ఇలా పని మొదలు పెట్టింది ఆమ్రపాలి. రిషికొండను టార్గెట్ చేసి పాత ఫైల్స్ అన్ని బయటకు లాగుతోంది. చాలా కాలంగా రుషికొండ ప్యాలెస్ చుట్టూ రాజకీయంగా ఎన్నో వివాదాలు అలుముకొని ఉన్న సంగతి సపరేట్గా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి రుషికొండను టార్గెట్ చేసి పాత నాయకుల్లో భయం మొదలయ్యేలా చేశారు. అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరవ్వకుండా పాత ఫైల్స్ అన్ని తవ్వి తీయడం మొదలుపెట్టారు. ఏదో బాంబు పేలబోతుందని అంతా వెయిట్ చేస్తున్న సమయంలో ఆమ్రపాలి ఉన్నట్టుండి లీవ్ పెట్టేశారు. కారణమేంటో తెలియదు, కానీ ఏకంగా 10 రోజులు తాను అందుబాటులో ఉండబోనంటూ చెప్పారు ఆమ్రపాలి. ఈ గ్యాప్ లో పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను రాష్ట్ర కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ్ భరత్ గుప్తాకు అప్పగించింది సర్కార్. దీంతో ఇప్పుడు ఆమ్రపాలి ఎటు వెళ్ళింది? నిజంగానే పర్సనల్ ట్రిప్ కి వెళ్ళిందా, లేక ఆఫ్ డ్యూటీలో ఇంకా ఏమైనా తవ్వి తీసే పనిలో నిమగ్నమైందా అని అధికార రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 500 కోట్ల ప్రజాధనంతో జగన్ ఈ ప్యాలెస్ కట్టుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్యాలెస్ గురించి రాష్ట్రంలో మాట్లాడని లీడర్ లేడంటే అతిశయోక్తి కాదు. ఇక చంద్రబాబు, పవన్ అయితే దీన్నే టార్గెట్ చేసుకుని జగన్తో సెటిల్ ఆడేశారు. అలాంటి రుషికొండను టచ్ చేసి ఇప్పుడు లీవ్లో వెళ్ళిపోయారు ఆమ్రపాలి. వచ్చాక ఆమె అటాక్స్ మళ్లీ కంటిన్యూ అవుతాయా, లేక రుషికొండను లైట్ తీసుకుంటారో చూడాలి మరి.